వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నిసాసం హెడ్లైన్స్ చూద్దాం. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తే సీఎం కు బంగారుపాలెంలో కానుక. విలేకరుల సమావేశంలో తెలిపిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ వాళ్లకు మెంటలెక్కడం ఖాయం. హిమాయత్ నగర్ డివిజన్ లో శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే దానం నాగేందర్. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి విజయం సాధిస్తానని వ్యాఖ్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ చిత్రపటం దగ్ధం. బండి సంజయ్ ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ బీఆర్ఎస్ అధిష్టానం తనకు కేటాయిస్తే ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్ కు బంగారుపాలెంలో గెలుపు పత్రంతో కానుకగా అందిస్తానని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గౌలిగూడలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధిష్టానం 5 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లు పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు నేతలు టికెట్ తమకే ఖరారైందని చెప్పుకోవడంతో పలు పత్రికల్లో వారి ఫోటోలతో కథనాలు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వస్తుందోనని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్టోబర్ 6న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 10,000 మందితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానన్నారు. తాను ఏడాది కాలంగా దళితవాడలో బసయాత్ర, జాబ్ మేళా, ఉచిత విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించే విధంగా కృషి చేస్తున్న సందర్భంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. గోషామహల్ టికెట్ తనకు కేటాయిస్తే 14 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు పల్లెంలో పత్రంతో కేసీఆర్ కు కానుకగా అందిస్తానన్నారు. అందుకోసం ఈ పల్లెంను ముందుగా చేయించి మీడియాకు ప్రదర్శించానని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఏదైతే నమ్మకం ఉందో మా నాయకుడు ఏది నమ్మితే మేము అదే నమ్ముతాం కాబట్టి ఆ 6వ తారీఖునే ఎంచుకున్నాం. ఆ రోజు శుక్రవారం మేము ఖచ్చితంగా గోషామహల్లో ఒక గోషామహల్ నియోజకవర్గానికి చెందినటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని నా ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. నేను ఈ సందర్భంగా ప్రజలు ఆ ఆత్మీయ సమ్మేళనానికి రాండి, నన్ను ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా నమ్మకం నేనంటేనే నమ్మకం పుట్టే నేను పుట్టిననా అన్నట్టు అనిపిస్తుంది. నేను ఏదైనా ఆషామాషిగా తీసుకోను. నమ్మకం నేను ఒక చేయబట్టినంటే పూర్తి స్థాయిలో నాకు వస్తుంది అని నమ్ముతాను. నేను దాంట్లోనే భాగంగా నేను ఏం చేసిన అంటే నేను ముందుగానే ఈ బంగారు పళ్ళాన్ని తీసుకున్నా. ఇది ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండే, ఏంటి అని అంటే ఈ గోషామహల్ నుంచి గెలిచి ఈ బంగారు పల్లెంలో కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలన్నది నా కోరిక. ఇది ఇవాళ ఈ బంగారు పళ్ళాన్ని నేను సొంతంగా తయారు చేపించి ఇందులోనే గోషామహల్ నియోజకవర్గాన్ని గెలిచి దీంట్లో వారికి బహుకరించాలే ఈ పల్లెంతో సహా అన్నది నా యొక్క ఆకాంక్ష. నా దీంతో వచ్చిందా నాకు అలాంటి పేరు ఎవరైతే నేను చెప్తున్నా కదా, నేనే ధీటైన పోటుగాని అనేటోళ్ళ పక్కన కూడా నా పేరు పెట్టండి, సర్వే చేయించండి, ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. పంచాయతీ లేదు, సర్వేతోనే కదా. ఇవాళ కేసీఆర్ గారికి నమ్మకం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే సర్వేల మీదనే. సర్వేలు చేయిస్తారు, టికెట్లు ఇస్తారు, అలా ఎవరిది నడవది. కరెక్టు అట్లనే ఉండాలి ప్రజాస్వామ్యంలో, అదే కరెక్టు. పార్టీని బతికించుకోవాలంటే నాయకత్వాన్ని సజీవంగా ఉంచాలి అనంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం కావాలి అనంటే నిఖార్సైన నాయకత్వాన్ని మనము సానపట్టాలి, ఎన్నుకుంటారని ఆశిస్తున్నా నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. ఇంకోటి గతంలో నా ప్రోగ్రామ్స్ అన్నీ ఏంది అనంటే నేను ఒకటి కేటీఆర్ గారిని పదే కలవకపోవచ్చు. నాకు ఏంది అనంటే చేతులు కుంటపోయి నాయకుని దగ్గర. హిమాయత్ నగర్ డివిజన్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 17 లక్షలతో మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 39 లక్షల విలువైన షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించబోయే మేనిఫెస్టోతో కాంగ్రెస్ బీజేపీకి మెంటల్ ఎక్కడం ఖాయమన్నారు. నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న గ్యారంటీ పథకాలు ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇవ్వలేని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా వస్తుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ తర్వాత ప్రకటించబోతున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ వాళ్లకు దిమ్మ తిరిగిపోతుందన్నారు. పగటి వేషగాళ్లలాగా వచ్చే కాంగ్రెస్ బీజేపీ నాయకుల తప్పుడు మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
नहीं जितने जना आए जितना वो डीप करे वो नीचे पत्थर आएगा पूरा इसीलिए इसकी वजह से फिर वो पेंडिंग रहेगा समझो चौरास्ते पे है। हर फ्राइडे मेरे एक फोटो आता, नमाज को जाने के लिए मुश्किल हो रहा बोलते, और डेनिश बहते रहता इंशाल्लाह ताला दूर जाने के लिए खुद दे दो अभी कितने फरजाना आपका मतीन सुल्ताना बेगम रुखसाना बेगम आपका అన్న ఒక్కసారి थैंक यू बहुत बहुत शुक्रिया సివరేజ్ లైన్స్ తర్వాత డ్రైనేజ్ సంబంధించి సివరేజ్కు 2,80,00,000 రూపాయలు కొత్తగా మళ్ళీ వచ్చాయి. అదేవిధంగా ఈ సేర్ గేటు పర్దా గేట్కు 2 కలిపి 76 లక్షలు సీసీ రోడ్స్కు శాంక్షన్ అయి ఉన్నాయి. త్వరలోనే ఆ ఫౌండేషన్ స్టోన్ వేస్తాం 2-3 రోజులు ఇచ్చి. తర్వాత ఈరోజు చెక్కులు పంపిణీ జరిగింది. 39 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ మీద పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ గృహలక్ష్మి కింద ఏవైతే ఈ రేకుల ఇళ్ళు ఉన్నాయో రేపో మాపో ఇచ్చేస్తున్నాం. అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా గృహలక్ష్మి ఇచ్చేస్తున్నాం త్వరలోనే. దాంతోపాటు ఈ యొక్క దళిత బంధు వాళ్ళు ఇంకో ఫేజ్ ఇప్పుడు ఇస్తున్నాం. అదేవిధంగా బీసీ బంధు ఇస్తున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ గ్యారంటీ, వాళ్ళకే గ్యారంటీ లేదు, మాకేం గ్యారంటీ ఇస్తారు, ప్రజలకేం గ్యారంటీ ఇస్తారని ప్రజలు విశ్వసించడం లేదు. తప్ప మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి మెయిల్లో పంపించానని ఆయన తెలిపారు. గోదావరికంలో మీడియా సమావేశంలో సోమారపు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజల అభిప్రాయంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి విజయం సాధిస్తానని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చివరిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, ప్రజలు ఆశీర్వదిస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని సోమారపు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసిపోయాయని, ప్రజల్లో జోరుగా ప్రచారం సాగుతుందన్నారు. బీజేపీ పార్టీ నుండి బరిలో నిలిస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కార్యకర్తల ప్రజల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. గొప్ప హృదయంతో నరేంద్ర మోడీ గారిని మించిన వ్యక్తి లేడు ఈ రోజుల్లో. చాలామందిని ఆయన అవతార పురుషుడు అని కూడా అంటారు. మేము కూడా అట్లనే భావించడం, ఇప్పుడు కూడా భావిస్తున్నాం. వారితో కలిసి పనిచేయాలని చాలా ఉత్సాహం ఉండే. అదే భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని ఉత్సాహం ఉండే. కానీ ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చినాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో కలిసిపోయిందని అది నిజమా అబద్ధమా అని కూడా చెప్పలేదు, కానీ ప్రతి వ్యక్తి ఈరోజు నమ్ముతున్నాడు దాన్ని. దాంతో ఏ ధ్యేయంతో అయితే మేము భారతీయ జనతా పార్టీలో పోయినామో అది జరగడం లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నెగటివ్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నది, కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం లేదు. కానీ ఈ గ్రామంలో, ఈ రామగుండం నియోజకవర్గంలో చాలామందికి పార్టీలకు అతీతంగా నాపై అపార నమ్మకం ఉంది. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీకు ఏదో ఖర్చు లేదని అదే భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా మీరు గెలిపించుకుంటామని చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ లోపల మా మండలాధ్యక్షులు వారందరూ కూడా మరి ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎంత చెప్పినా కన్విన్స్ అవుతలేరు. మీ అబ్జర్వేషన్ అంటే వాళ్ళందరూ అబ్జర్వేషన్ కూడా మనం ఇండిపెండెంట్గా అయితేనే గెలవగలుగుతాం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో గెలవలేము అని చెప్పడం మూలాన నిజంగా భారతీయ జనతా పార్టీని విడడం కొంచెం కష్టమైన పనే, అంత ఉత్సాహకరమైన పనేం కాదు. కానీ అయినప్పటికీ నాతో ఉన్న చాలామంది కొలీగ్స్, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, రేపు కార్పొరేట్స్ కానీ, వాళ్ళందరూ కూడా మీరు రేపు గెలిస్తే మాకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు తప్పకుండా రావాలని
ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళందరినీ గౌరవించుకొని అలాగే పార్టీతో గౌరవించుకొని నేను ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినాను. ఇక్కడ ఇండిపెండెంట్గా కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కార్యాలయం ఇంటిపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ లో బీజేపీ నాయకులు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి నేతృత్వంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సంజయ్ ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఐఎం కు చెందిన అల్లరి ముక్కలు బైక్లపై వచ్చి బండి సంజయ్ ఇంటిపై కార్యాలయంపై దాడి చేసినా పోలీసులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ దాడికి మంత్రి గంగుల కమలాకర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పైన ఎంఐఎం గుండాలు వారి యొక్క ఆఫీస్ పైన మరియు ఇంటి పైన దాడికి యత్నించడం, ఒక 50 బైకులతో వారి ఇంటిపైకి దాడికి యత్నించి మత కల్లోలు సృష్టించే విధంగా వ్యవహరించడం జరిగింది. ఇంతకుముందు కూడా బండి సంజయ్ గారి ఇంటి పైన ఆఫీస్ పైన ఎన్నోసార్లు దాడికి తెగబడడం జరిగింది. ఇంకా కూడా మళ్ళీ సంజయ్ అన్న గారిపై దాడికి యత్నిస్తున్నారు. పోలీస్ శాఖ ఎట్లాంటి చర్యలు తీసుకుంటే, ఇంతకుముందు 2 సార్లు అత్యయత్న ప్రయత్నం జరిగింది. మళ్ళీ నిన్న కూడా 50 మంది బైకులతో ర్యాలీ చేయాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులే వాళ్ళను తరిమి కొడతాయని సందర్భంగా తెలిపేట్టు. భారత్ మాతాకి జై. నిన్నటి రోజున కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి ఆఫీస్ పైన మరియు అలాగే వారి ఇంటి పైన ఈ ఎంఐఎం మూకలు ఏదైతే దాడికి యత్నించాయో దాన్ని మేము భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుని విషయంలోనే మరి పోలీసులు ఇంత చాదగంతనం చూస్తుంటే సామాన్య ప్రజలకు ఎలా మరి వీళ్ళు న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాము. ఒక పార్లమెంట్ సభ్యునికి మరి రక్షణ ఇవ్వలేక, పార్లమెంట్ ఆఫీస్కు రక్షణ ఇవ్వలేకపోతే మరి వీళ్ళు ఎందుకు, వీళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి ఎందుకు? ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీని ప్రారంభించిన మరి గంగుల కమలాకర్ మరి కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ పార్టీ విధానాలు తమకు నచ్చడంతో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు సాయి గ్రూప్ ఆఫ్ చైర్మన్ డేరెడ్డి స్వామిరెడ్డి తెలిపారు. ముషీరాబాద్ లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయి గ్రూప్ సంస్థ నుండి ఎంతో మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించామన్నారు. తాను బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయడం కోసం బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ వాళ్ళ వాల్యూస్ కానీ వాళ్ళ ఎయిమ్స్ కానీ నాకు మొదటి నుంచి దానికి ప్రభావితమైన నేను 5 years ముందు నుంచే బీజేపీ అభ్యర్థి ఉన్నాను నేను. కాకపోతే ఇప్పుడు మనం డిసిషన్ తీసుకొని కాంటాక్ట్ చేద్దాం అనే దానికి ఇప్పుడు పబ్లిక్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక యాస్పిరెంట్గా ముందరికి వెళ్తున్నాను. దాని గురించి మన బీజేపీ ప్రెసిడెంట్ కానీ వేరే కన్సర్న్ నేతలు కానీ ఈవెన్ సెంట్రల్ టీం కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ కాన్సెంట్ ఇచ్చిండ్రు. 90% మాకు చేస్తామని చెప్పారు. ఆ విషయంలో మేము ముందరికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాళ్ళకు కూడా సార్ట్అవుట్ చేయడము, వాళ్ళకి సేవ్ చేయడం, మంచి వాళ్ళకు స్టేటస్ తీసుకొని రావడము అనేది ఒక ఆలోచనతో రావడం జరుగుతుంది. మొదటి నుంచి అదే పనిలో ఉన్నాం మనం. అప్పుడు కొంత లిమిటెడ్ చేస్తుంటే ప్రజా జీవితంలోకి వస్తే మనం అందరికీ చేయగలుగుతాం. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నా. మనకున్న సత్సంబంధాలు, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చడం మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ వాళ్ళ వాల్యూస్ కానీ వాళ్ళ ఎయిమ్స్ కానీ నాకు మొదటి నుంచి దానికి ప్రభావితమైన నేను 5 years ముందు నుంచే బీజేపీ అభ్యర్థి ఉన్నాను నేను.
కాకపోతే ఇప్పుడు మనం డిసిషన్ తీసుకొని కాంటాక్ట్ చేద్దాం అనే దానికి ఇప్పుడు పబ్లిక్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక యాస్పిరెంట్గా ముందరికి వెళ్తున్నాను. దాని గురించి మన బీజేపీ ప్రెసిడెంట్ కానీ వేరే వేరే కన్సర్న్ నేతలు కానీ ఈవెన్ సెంట్రల్ టీం కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ కాన్సెంట్ ఇచ్చిండ్రు. 90% మాకు చేస్తామని చెప్పారు. ఆ విషయంలో మేము ముందరికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాళ్ళు కూడా సార్ట్అవుట్ చేయడము, వాళ్ళకి సేవ్ చేయడం, మంచి మంచి వాళ్ళకు స్టేటస్ తీసుకొని రావడము అనేది ఒక ఆలోచనతో రావడం జరుగుతుంది. మొదటి నుంచి అదే పనిలో ఉన్నాం మనం. అప్పుడు కొంత లిమిటెడ్ చేస్తుంటే ప్రజా జీవితంలోకి వస్తే మనం అందరికీ చేయగలుగుతాం. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నా. మనకున్న సత్సంబంధాలు, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చడం, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇల్లు కార్యాలయంపై ఎంఐఎం అల్లరి ముక్కలు దాడిని నిరసిస్తూ గంభీరావుపేట్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యాలయంలో మండల అధ్యక్షులు గంటా అశోక్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మాజీ సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చేయడం చాలా విచారకరం. రానున్న రోజుల్లో ఎంఐఎం పార్టీకి హిందువులము ఏకమై వారిని తరిమి కొడతాము. ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాము. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టము. హిందువుల మీద దాడి చేస్తే హిందువులం అంతా ఏకమై వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఊరుకునేది లేదని ముఖంగా ఖబర్దారాన్ని తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. బండి సంజయ్ కుమార్ ఇంటి పైన మరియు కార్యాలయం మీద కూడా ఎంఐఎం సంబంధించిన కొంతమంది అల్లరి మూకలు మరే దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా 2014 సంవత్సరంలో కూడా ఇదే రకమైన దాడి చేయడం జరిగింది. దీని ద్వారా మరి హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. రానున్న రోజుల్లో మరి ఈ ఎంఐఎం వాళ్ళు ఇట్లా ఇండ్ల మీదకి దాడి చేసుకుంటూ పోతూ ఉంటే మరి ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం? మరి కరీంనగర్లో ఈరోజు గంగుల కమలాకర్ అంటేనే ఒక మంత్రిగా ఉండి కూడా ఇలాంటి చర్యలను ఖండించకపోవడం అనేది ఏయమైన చర్య. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంఐఎం అల్లర్ముకలకు సంబంధించి మరి ఎంఐఎం పార్టీకి సంబంధించి మరి దిష్టిబొమ్మ దగ్ధం చేసి భవిష్యత్తులో ఎవరైనా కూడా హిందువులపై దాడి చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. నిర్మల్ జిల్లా పాయింసాలో బీజేపీ అసెంబ్లీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ సోయం బాపురావు ఎదుట కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఓబీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాజీరావుకు అసెంబ్లీ కన్వీనర్ సాయినాథ్ మధ్య కుర్చీ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీ సోయం సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. భద్రాచలం
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతంలో గోదావరి కరకట్ట వద్ద బందోబస్తీ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు కాలువలో జారిపడింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో కాలువ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలుపెట్టగా గోదావరి కరకట్ట స్లూయిస్ వద్ద మహిళా కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. కానిస్టేబుల్ భద్రాచలంలో మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా డ్యూటీ మీద వచ్చినట్టు సమాచారం. మృతి చెందిన మహిళా కానిస్టేబుల్ ను శ్రీదేవిగా గుర్తించారు. కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె విధులు నిర్వహిస్తున్నట్టు స్థానికులు సమాచారం మేరకు తెలిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోషామహల్ టీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తే సీఎం కు బంగారుపల్లెంలో కానుక. విలేకరుల సమావేశంలో తెలిపిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ వాళ్లకు మెంటలెక్కడం ఖాయం. హిమాయత్ నగర్ డివిజన్ లో శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే దానం నాగేందర్. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి విజయం సాధిస్తానని వ్యాఖ్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ చిత్రపటం దగ్ధం. బండి సంజయ్ ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.